కాశ్మీర్లో భారత ఆర్మీ సర్చ్ ఆపరేషన్ షురూ అయింది. బిజ్ బెహరా, తాల్ ప్రాంతాల్లో బలగాలు కూంబింగ్ కొనసాగుతున్నాయి. త్రాల్లోని లష్కరే ఉగ్రవాది ఆదిల్ షేక్ ఇల్లును కూల్చివేశారు. ఐఈడీ బాంబులతో ఉగ్రవాది ఇల్లు పేల్చేశారు. భారత బలగాలు మరో ఉగ్రవాది ఆసిఫ్ ఇల్లు కూడా కూల్చివేసింది భారత ఆర్మీ. పహల్గామ్ ఉగ్రదాడిలో ఆదిల్, ఆసిఫ్ సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చర్యలు తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉన్నట్టుండి కాశ్మీర్లోని ఎల్ఓసి దగ్గర అలజడి రేగింది. దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంట పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుండి కాల్పులకు తెగబడింది. శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదులిస్తోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని బందిపురాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇక్కడ తొలుత భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అదేవిధంగా కాసేపట్లో జమ్మూ కాశ్మీర్లోని ఆర్మీ చీఫ్ జనరల్ పర్యటించనున్నారు. కాశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు పొడుస్తున్న నేపథ్యంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, దీపిక, పాక్ తన వంకర బుద్ధిని ఇంకా కూడా మార్చుకోవడం లేదు. భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఎల్ఓసి వెంబడి కాల్పులు జరుగుతూ ఉంది. ఇప్పటికే కాల్పుల విరమణ ఏదైతే ఉందో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు పొడుస్తూ ఉంది. భారత్ సేనలను కవ్వింపు చర్యలకు భారత్ సేనలపై పాల్పడుతూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎక్కడ కూడా అర్ధరాత్రి నుంచి ఎల్ఓసి వెంబడి భారత్ భూభాగంలోని ముఖ్యంగా ఏదైతే మన జవాన్లపై కాల్పులు జరిపేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి కూడా ఎట్లాంటి గాయాలు కాలేదు, ఎట్లాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయినప్పటికీ కాల్పులు అయితే జరుగుతూ ఉన్నాయి. అక్కడ మన భద్రతా దళాలు అప్రమత్తంతో ఈ కాల్పుల చర్యలను తిప్పికొడుతూ ఉన్నాయి. వాళ్ళపై కాల్పులు జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ కవ్వింపు చర్యలను భారత్ ఇప్పటికే సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే నిన్న మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే ప్రపంచ దేశాలకు చెందినటువంటి డిప్లొమాట్స్ ఇండియాలో ప్రత్యేకంగా దీనిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రపంచం ముందు పాకిస్తాన్ ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం భారతదేశం చేస్తూ ఉంది. అయినప్పటికీ పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మార్చుకోవడం లేదని చెప్పేసి కూడా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పెహల్గామ్లో అమాయకులైనటువంటి టూరిస్టులపై జరిగినటువంటి ఏదైతే ఈ దాడి ఏదైతే ఉందో భారతదేశంపై దాడి చేసినట్టుగా కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే దీన్ని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు
జమ్మూ కాశ్మీర్లో ఉదంపూర్లో ఆర్మీ చీఫ్ అక్కడ పర్యటించబోతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి భద్రతా దళాలకు సంబంధించినటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా అక్కడ కమాండ్లతో ఆర్మీ కమాండెంట్లు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించబోతా ఉన్నారు భద్రతకు సంబంధించి. సో నెక్స్ట్ తదుపరి చర్యలు ఏం చేయాలి, వాళ్ళ చర్యలకు ఏ విధంగా పాకిస్తాన్ చర్యలకు తిప్పికొట్టాలనే దానిపై, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్ పై కూడా ఒక సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఇప్పటికే ఏదైతే ఎల్ఓసి వెంబడి కాల్పులో జరుగుతున్నటువంటి ఘటనను భారత ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. సో ఎక్కడ కూడా తగ్గొద్దు, ఖచ్చితంగా దానికి బదులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆర్మీ చీఫ్ అక్కడ ఉన్నటువంటి మన బలగాలకు చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఏదైతే ఇట్లాంటి చర్యలకు తెగబడతా ఉందో దాన్ని ఎక్కడికక్కడ కూడా తిప్పికొట్టాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు మన జవాన్లందరూ కూడా ఇప్పటికే సిద్ధమై ఉన్నారని చెప్పేసి కూడా ఆర్మీ చీఫ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి కమాండర్లు అదేవిధంగా ఏజెన్సీలతో ప్రత్యేకంగా ఆర్మీ చీఫ్ సమావేశం కాబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ కాల్పుల ఒప్పందానికి ఏదైతే తూట్లు పడుస్తూ ఉన్నటువంటి పాకిస్తాన్కు గట్టిగా బదిలివ్వాలని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా కూడా ఇటు ముఖ్యంగా అన్ని పార్టీల నుంచి కూడా ఏదైతే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. అన్ని పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై తీసుకోబోయే చర్యలకు ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పేసి ఒకవైపు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రజానికం కూడా సోషల్ మీడియాలో కావచ్చు, ఇక్కడ బయట కావచ్చు, ఖచ్చితంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏవైతే ఎల్ఓసి వెంబడి జరుగుతూ ఉన్నటువంటి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి చేస్తున్నటువంటి కాల్పులపై ఖచ్చితంగా ఇప్పటికే భద్రతా దళాలు కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనిపై మరి పాకిస్తాన్ వెనక్కి తగ్గుతుందా, అట్లాగే కవ్వింపు చర్యలకు పాల్పడుతుందా అని చెప్పేసి కూడా అది తెలియాల్సి ఉంది. అయినప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, నిన్న బీహార్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అదే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే పాకిస్తాన్ చేస్తూ ఉందో ఇది మన భారతదేశ టూరిస్టులపై కాదు, భారతదేశ ఆత్మపై దాడి అని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఇవన్నిటి నేపథ్యం దృష్ట్యా ఈరోజు ఆర్మీ చీఫ్ కాశ్మీర్ లోయలో ఆయన పర్యటించబోతా ఉన్నారు. భద్రతా ఏజెన్సీలతో అదేవిధంగా అక్కడ కమాండెంట్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. సో తదుపరి చర్యలు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, పాకిస్తాన్కు ఎట్లా బుద్ధి చెప్పాలి, అదేవిధంగా లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే దాని వెంబడి పాకిస్తాన్ జరుపుతా ఉన్నటువంటి కాల్పులకు ఎట్లా బదులివ్వాలనే దానిపై కూడా, అదేవిధంగా తదుపరి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా ఒక కీలకమైన సమావేశాన్ని అయితే ఈరోజు ఆర్మీ చీఫ్ అక్కడ నిర్వహించబోతా ఉన్నారు. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.